ముందే సినిమాలు రిలీజ్ అవ్వకముందే ఆ సినిమాలు ఫట్ అయిపోతాయి, కప్పులు విడిపోతారు, ఇతని జాతకంలో ఈమె జాతకంలో దోషం ఉంది, పెళ్లి చేసుకున్న డివోర్స్ తీసుకుంటారు, ఎలక్షన్స్ జరిగినప్పుడు మళ్ళీ ప్రస్తుత గవర్నమెంటే ఉంటుంది, గవర్నమెంట్ చేంజ్ అవ్వదు అని చెప్పి కూడా కొంత వైరల్ అయ్యారు ఆయన. కొంత విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. బయట పెట్టడం ఎందుకు, అది భావ్యం కాదు అది. ఎందుకంటే ఎవరి పర్సనల్ విషయం వాళ్ళకంటే ఈ విధమైన కామెంట్ ద్వారా వాళ్ళ పైకి వస్తామని చెప్పంటే అది ఎంతవరకు నీ సుతనామని నేను ఒప్పుకోను. కానీ అట్లా బయట ఇట్లా విచ్చలవిడి చేయకూడదు. అదే జ్యోతిష్యుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. రాజకీయ పరంగా ఆయన ముందుకెళ్ళలేరు. ఇప్పుడు రీసెంట్గా రిజల్ట్ చూస్తుంటే ఆల్మోస్ట్ డిప్యూటీ సీఎం అయిపోయారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. పవన్ స్టార్ ఇలా అవుతాడు, పవన్ స్టార్ అలా అవుతాడని చెప్పి ఆయన పర్సనల్గా చెప్తా. ఏదైనా జ్యోతిష్యాన్నే తొందరగా ఎవరు నమ్మరు, మంచిగా చెప్తేనే నమ్ముతారు. అలాంటిది తాంత్రిక శక్తి అనేది ఒకటి ఉంది. తాంత్రిక శక్తి ద్వారా పూజలు చేయించుకుంటే మంచి జరిగిద్ది. ఎలా బిలీవ్ చేయాలి అసలు? మంత్రానికి ఎంత స్థానం ఉందో తంత్రానికి అంత స్థానం ఉంది. తాంత్రికం అనేది అఘోరాలు చేసేది చాలా పవర్ఫుల్ అండి. ఎన్ని గుళ్ళు తిరిగినా ఎన్ని పూజలు చేసినా కాని పని తాంత్రికంలో 21 రోజుల్లో అవుతుంది. ఈ విషయంలో నేను గ్యారంటీ ఇస్తున్నా. అయితే ఈ తాంత్రిక శక్తులు మీరు ఏం చేస్తారు? యాక్చువల్లీ ఒకళ్ళు వచ్చి మీ దగ్గర మాకు సమస్య ఉంది, ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళు ఉంటారండి. ఈ మధ్య కాలంలో రాహుకేతు దోషాలు అనేటి 41 డేస్లో పెళ్లి సెటిల్ అయ్యేటట్టు చేస్తారండి తాంత్రిక పద్ధతిలోనే. మీరేం డాక్టర్లు కాదు కదా గురూజీ? డాక్టర్లే మా దగ్గరికి వస్తారండి. డాక్టర్లే మీ దగ్గరికి వస్తారు? 100% డాక్టర్లే మా దగ్గరికి వస్తారు. ఏం చేస్తారు మీరు? ఒక డాక్టరే మీ దగ్గరికి వచ్చి కన్సల్ట్ అయ్యారు. పుట్టుక చావే సంబంధం కానప్పుడు కాలేదని ఫస్టే చెప్పేస్తాను. అంటే వ్యక్తిగతంగానే కాకుండా రాజకీయ పరంగా కూడా తాంత్రికంలో కూడా యోగం కనుక దేనికైనా అడ్డుపడితే మంచికి ఎన్ని యోగాలు ఉంటాయో కొన్ని అవయోగాలు కూడా ఉంటాయమ్మ. అంటే ఇప్పుడు మీకు యూఎస్ కాల్స్ కూడా వస్తుంటాయమ్మ. అక్కడ క్లయింట్ల సమస్యలు ఎలా ఉంటాయి? వాళ్ళు ఎలా నమ్ముతారా? వాళ్ళు కూడా అక్కడ ఉన్న వాళ్ళు కూడా నమ్ముతారా? మీరు ఒక మనుషులలో వేరు చేస్తారు ఏంటమ్మా, నాకు అర్థం కాదు. పుట్టుక చావడం 2 కామన్. ఈ మధ్యదంతా ఒక జగన్నాటకం. ప్రపంచంలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కోటీశ్వరుడు. ఇప్పుడు మీరు ఇంత ముందు చెప్పారు 21 రోజుల్లో మీకు తెలుస్తుంది అన్నారు. ఇంకొకటి ఏంటంటే మీ దగ్గరికి ఎవరైనా ఒక్కొక్క సమస్య గురించి అప్రోచ్ అవుతూ ఉంటారు. ఇన్ని వేల కేసెస్లో ఎక్కువగా మీరు డీల్ చేసి సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళినది ఏంటిది? ఏ సమస్యలో మీరు ఎక్కువగా, అంటే ఒక్కొక్క దానిలో వీళ్ళు నిపుణులు అంటారు, ఉద్దండులు అంటారు, అట్లా ఏ సమస్యల మీద ఎక్కువగా మీరు? నేను పట్టుకుంటే మాత్రం అది అయ్యేదాకా వదిలిపెట్టాను. లేపిన రోజులు 21 డేస్లో కూడా ఉన్నాయి. 2-3 సంవత్సరాల నుంచి పక్షవాతం వచ్చి పడిపోయిన వాళ్ళు. అంటే ఆరోగ్య సమస్యలు కొన్ని ఏళ్ల నుంచి ఇబ్బందులు పెడుతున్న వాళ్ళు కూడా మీకు కాల్ చేసి తాంత్రిక శక్తి అనే దాన్ని నమ్మితే మీరు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు. శ్రీధర్ గారు, మీరేమో ఆరోగ్య సమస్యలన్నీ కూడా తాంత్రిక శక్తి ద్వారా అవుతుంది, చాలా వరకు కిడ్నీ సంబంధించిన సమస్యలు కూడా మేము క్లియర్ చేసామంటున్నారు. ఇన్ని వేల కోట్ల పెట్టి, ఇన్ని హాస్పిటల్స్ పెట్టి, ఇంత ఎక్విప్మెంట్ పెట్టి, ఎంతోమంది డాక్టర్స్, సర్జన్స్, అంతా ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ని పెట్టిన చాలామంది కూడా కొన్నేళ్ల తరబడి మెడిసిన్స్ వాడుతున్నా సాల్వ్ కాని సమస్యలు చాలానే ఉన్నాయి. ఒక తాంత్రిక శక్తి అనే దాని వల్ల తగ్గుతుందంటే ఎట్లా నమ్మాలండి అసలు? ఇలాంటి ఏదన్నా ఒకటి రాబోతుంది అని ఫస్టే మేము ఇండికేట్ చేసామనుకోండి, వాళ్ళు ముందు జాగ్రత్త పడతారు కదండి. ఈ లోకంలో ఎవరు చేయాల్సిన పని వాళ్ళే చేస్తున్నారు. ఒక వ్యక్తి జాతకం చూపించుకున్నాడు, రేపొద్దునకి ఏదో ఒక ప్రమాదం ఉంది, ఆయన చనిపోబోతున్నాడు అని తెలిసిందనుకో, మరి ఆయనను ముందే తెలిస్తే రేపటి వరకు ఆయన ఎలా బ్రతుకుతాడు? మేము చెప్పం కదా అండి, మేము చెప్పం కదా. అంటే రేపే చనిపోతారు. చావు బతుకుల మధ్య మేము చెప్పమండి. 100% చెప్పిందంటే ఏ ఒక్కటి కూడా అబద్ధం కాకూడదండి. చాలా మంది ఏంటంటే జ్యోతిష శాస్త్రాన్ని నమ్మలేని వాళ్ళు ఎలా అడుగుతారంటే, నీ లైఫ్ ఏంటో, నీ భవిష్యత్ ఏంటో నీకు ముందే తెలుసుకుంటే, అంటే లైక్ ఏదైనా ప్రమాదం అనుకోండి, ప్రతి నిమిషం లెక్క పెట్టుకుంటూ మనం బ్రతికే సిచ్యువేషన్స్ వస్తాయి కదా అని కొంతమంది దాన్ని వ్యతిరేకిస్తారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటని అడిగాను. ఒకవేళ మనిషికి ప్రాణగండం ఉందనుకోండి, అది ఒక 5-6 నెలల ముందే తెలిసింది అనుకోండి. అదేవిధంగా మేము చెప్తే మాత్రం ఎందుకు వినాలి? వింటారు కదా అండి. చాలామంది 99% వింటారండి ఖచ్చితంగా. ఎందుకంటే దైవాన్ని నమ్మని వాళ్ళు ఎవరు ఉండరు. ఈ మధ్య కాలంలో నేను కొన్ని విషయాలు విన్నాను. యాక్చువల్లీ లైఫ్లో ఏమన్నా బాగోపోతే కొంతమంది ఏం చెప్తారంటే కొన్ని సజెషన్స్ ఇస్తారు. ఉప్పు దీపాలు పెట్టండి, తమలపాకులో ఇన్ని లవంగాలు పెట్టుకుని ఒక మర్రి చెట్టు దగ్గర పెడితే మీరు మనసులో అనుకున్నది జరుగుతుంది, లేదా మీ ఇంట్లో ఏవైతే కొన్ని సంఘటనలు జరుగుతున్నాయో కొంచెం తగ్గుతుంది. 200% నమ్మచ్చమ్మా. దేవతల శాపాలు కూడా చాలా మట్టుకు మీరు తెలుసుకోవాలండి.